రానున్న ఎన్నికల్లో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరుగుతుందని ఈ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి కలకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే మాయమాటలు చెప్పి బీఆర్ఎస్ పాలకులు అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామన్నారు భట్టి విక్రమార్క. వచ్చి 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర సంపదను ప్రజలకు చెందకుండా త్వరలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు పంచుకొని దోచుకోవటం వల్లే ఈరోజు రాష్ట్ర సంపద అంతా ప్రజలకు రాకుండా పోయింది. అదే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినవి కూడా మనం అందుకోలేకుండా పోయేటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అందుకే మిత్రులారా, రాహుల్ గాంధీ గారు ఈ మధ్య వచ్చారు. వారు చాలా స్పష్టంగా చెప్పారు. వారితో పాటు నేను కూడా ప్రయాణం చేశాను. వారు మాట్లాడినటువంటి హిందీ ప్రసంగాన్ని, ఇంగ్లీష్ ప్రసంగాన్ని తెలుగులో అనువాదించడం కూడా మీరందరూ చూసే ఉంటారు. ఆయన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు, మేము తెలంగాణ ప్రజలకి ఈ రాష్ట్ర సంపద అంతా చెందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ రాష్ట్ర సంపద అంతా దొరలు దోచుకుంటున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో పోరు ఇది దొరల తెలంగాణకి ప్రజల తెలంగాణకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇది ప్రజలు గెలవాలి, రాష్ట్రంలో దొరలు కాదని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజలు గెలిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది.